Hi everyone. Today it's a great opportunity for me to treat such a legendary personality, I can say. 90 years old. Okay, 90 years old and worked as a head of the department at Padmavati Women's University, Tirupati. Women's College. Okay. Padmavati Women's College, Tirupati. ఓకే అమ్మ, మీ పేరు చెప్పండి. నిజంగా మీకు నేను ఈ రకమైన వినికిడి చికిత్స చేయడము, హీరింగ్ ఎయిడ్స్ పెట్టడం అనేది నాకు గొప్ప గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 90 ఏళ్ళప్పుడు ఒక ట్రీట్మెంట్ చేయడం అనేది కాస్త కత్తి మీద సాము లాంటిది. అంత ఈజీ కాదంటే పెట్టంగానే వినబడుతుందా, ఇన్ని సందేహాలు ఉంటాయి. కానీ ఏ రోజైతే మీ చెవి నేను పరీక్షించానో ఆ రోజే డిసైడ్ అయ్యానో చక్కగా మీకు డిజైన్ చేసి ప్రాపర్గా హీరింగ్ ఎయిడ్ నేను పెట్టగలిగితే మీరు పెట్టిన రోజే అట్లీస్ట్ 90% రెస్పాండ్ అవుతారు అనే నమ్మకం మీకు చెవి ఎప్పుడైతే నేను చూశానో, పరీక్షించానో ఆ రోజే నాకు నమ్మకం వచ్చింది. సో మిగతాదంతా వీక్షకులకి మీ మాటల ద్వారా మీరు చెప్పండి. My name is Vatsala. I worked as a lecturer in Padmavati College, Tirupati for about 27 years. And then I took voluntary retirement before my service is completed, 2 years before my service is completed. And I have been living in Nellore all these years. Because after my sister died and my brother died, Madhavi brought me over here. And I have been living with Madhavi for more than 15, Papa? More than 15 years. And under her care. సో మీరు ఏ రకమైన ఇబ్బంది పడ్డారు, ఏ రకమైన సమస్యతో ఇబ్బంది పడ్డారు? ఏమి, ఇట్ ఇస్ అన్ ఈజీ లైఫ్ అండి. అట్లా కాదు, ఈ సమస్య చెవి అంటే చెవి సమస్య. అయితే సిన్స్ 1 year, I think 2 years, I don't think, maybe 2 years, but since 1 year gradually I started deteriorating. Yes. And especially with her, she comes into the room and she will be opening the Godrej there and she will be speaking into the Godrej, which I can't hear. సో ఇప్పుడు హీరింగ్ ఎయిడ్స్ పెట్టాక ఏ రకంగా ఉందమ్మా మీకు? బాగానే ఉంది, కానీ as you say, I must get used to it. Yes. and then I must get used. So now what family members have seen, for every question you are answering what they have seen. Okay, as you mentioned, somebody turning back and speaking to me, I was unable to hear, but just now I have examined you. I just turned back and so many questions I have asked, easily you have answered. So it is clearly indicating that so you are able to hear very clearly. Only the thing, little more days so that okay, the functional aspect of the hearing aid will become habit. So then means 10% more benefit you are going to see. Pardon? 10% more benefit you are going to see once it will accustom to you. Okay, సో మీరైతే సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగానే ఉన్నారండి, నేను చెప్తున్నాను కదా. సంతోషమే. ఓకే, ఎందుకంటే చాలామంది మీలాగా ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పర్సన్స్ ఇంకా మా చెవులు ఇంతే అని అనుకుంటుంటారు. ఈ మధ్యలో ఏంటంటే కొంతమంది కంపెనీ వాళ్ళు కానీ కొద్దిగా అంటే మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి అంటే సింపుల్గా మీకు ఇప్పుడు 50,000 లోపలే 2 చెవులకి నేను చేయగలిగాను. అదే ఇదివరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఏమైతే విన్నానో చెప్పారో, ఎవరో ఇదివరకు 1,50,000 పెడితే వినబడుతుంది అంటే మీరు భయపడిపోయి హీరింగ్ ఎయిడ్ వద్దని చెప్పారట. అది నిజంగా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు చూసారు కదా నేను ఎటువంటి హీరింగ్ ఎయిడ్ ఇచ్చాను, ఏ రకంగా అది హెల్ప్ అయిందని. సో వయసు బట్టి, మీ అవసరం బట్టి, మీకుండే ఆ చెవి యొక్క సామర్థ్యత ఎంత కోల్పోయారో దాని ప్రకారం హీరింగ్ ఎయిడ్ డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? అదే చెప్దామని. సో మీ ద్వారా వీక్షకులందరికీ కూడా ఈ పాయింట్ అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి. తీయడం పెట్టడం అది కొంచెం చెప్పిస్తారా?